హైదరాబాద్ మీర్పేట్ పిఎస్ పరిధిలో అల్మాస్ గూడలో ఒక విషాదం నెలకొంది. ప్రేమ విఫలమైపోయి విహారిక అనేటువంటి ఒక అమ్మాయి బలవన్మరణానికి పాల్పడింది. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి ఆ అమ్మాయికి అదే స్థానికంగా ఉన్నటువంటి కిషోర్ అనేటువంటి ఒక అబ్బాయితో కొన్నేళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగుతుందట. అయితే ఆ అబ్బాయి కిషోర్ పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో ఈ నెల 17న ఇంటి నుంచి వెళ్ళిపోయింది విహారిక. తర్వాత మిస్సింగ్ కేసు నమోదు చేశారు తల్లిదండ్రులు. 18వ తేదీన విహారికని తీసుకువచ్చి ఇంటి దగ్గర వదిలేశారు కిషోర్. ఇక పెళ్లి చేసుకోవాలని కోరినప్పటికీ నిరాకరించాడు కిషోర్. దీంతో ఆ అమ్మాయి ఇప్పుడు కొంత బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్ మీర్పేట్ పిఎస్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రేమ విఫలమైపోయి ప్రాణాలు తీసుకుంది విహారిక అనేటువంటి అమ్మాయి. సో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుందట. సో ఆ అమ్మాయి ఒక్కసారిగా ఒక షాకింగ్ డిసిషనే. ఒక రకంగా చెప్పాలంటే ఆ అబ్బాయిని ప్రేమించింది. సో ప్రేమించి ఆ అబ్బాయి ఈ రకంగా పెళ్లికి నిరాకరించాడని చెప్పడంతో తల్లిదండ్రులకు చెప్పినా లేకుంటే పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంకేదైనా ఇబ్బంది తలెత్తుతుంది ఆ అబ్బాయి కారణంగా, ఆ అబ్బాయి మోసగించాడని చెప్పినా కూడా పోలీసులు చట్టరీత్యా చర్యలు తీసుకునేవారు, ఆ అబ్బాయికి శిక్ష పడేది. కానీ అనాలోచితంగా ఈ నిర్ణయం తీసుకుంది ఆ అమ్మాయి అనేది మాత్రం అర్థమవుతుంది. ఒకసారి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా విహారిక తల్లి మాట్లాడుకొచ్చారు. తను ఏం మాట్లాడారో చూద్దాం. బీటెక్ తాడిగారు ప్రేమించిందంటయ్యా. మాకు తెలీదు. మాకు తెలిసిన తర్వాత ఇట్లా చేస్తుంటే వాడికి పిలిచి మాట్లాడామయ్యా. చేసుకుంటే చేసుకొని నా బిడ్డ చచ్చిపోతాను అంటుందంటే నేను చేసుకోను అన్నాడయ్యా. ఎందుకు చేసుకోవాలంటే నాకు అవసరం లేదన్నాడయ్యా. ఎందుకంటే చేసుకున్నాను, నాకు వద్దు, నాకేం లేదు, నాకు చెట్టు కాదన్నాడయ్యా. ఇన్ని రోజులు ఇల్లు నా బిడ్డ పేరు మీద ఉందని చేశాడయ్యా. మేము ఇల్లు మార్చుకున్న తర్వాత నా బిడ్డకి ఇంత అన్యాయం చేశాడయ్యా. వాడి కోసం సస్తారని వాడిని చంపాడయ్యా. నా బిడ్డను రాత్రి ఫోన్లు చేసిందంటయ్యా వాడికి. ఆడు ఫోన్ ఎత్తలేదు. ఏమనుకుందో ఏమో. చచ్చిపోతుండే పిల్ల. అమ్మో వాడికి ఆడికి అన్న పోయి బతకలేదమ్మో నా బిడ్డ. 2 నెలలు అవుతుందయ్యా. రైట్. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుందట ఆ అమ్మాయి. అటు తల్లిదండ్రులు, ఆ తల్లి ఆవేదన చూస్తూ ఉంటే తల్లి కూడా అడిగిందంట, ఆ అబ్బాయిని పిలిపించాము, మా అమ్మాయి ఇలా ప్రాణాలు తీసుకుంటానంటోంది, నువ్వు పెళ్లి చేసుకోవయ్యా అని చెప్పి మేము కూడా కోరాము, కానీ వద్దు నేను చేసుకోను, ఏడబోతే నాకేంటి అన్నట్టుగా సమాధానం చెప్పాడు. సో నా బిడ్డ మరణానికి కారణం కిషోరే అని చెప్పి ఆ తల్లి చెప్తోంది. చూడడానికి చాలా చక్కగా ఉంది అమ్మాయి, చదువుకున్న అమ్మాయి, బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుందంట. సో ఆ అబ్బాయి కాకపోతే అంటే ఇక్కడ కాల్డ్ ఎమోషనల్ అంతే. ఆ లవ్, ప్రేమ లేకపోతే ఎమోషన్, ఆ సిచ్యువేషన్లో క్షణికావేశమే తప్ప నిజంగా ఆలోచించి ఉంటే, ఆ తల్లిదండ్రులు చెప్పిన మాట విని ఉన్నా, లేదు పోలీసులకు ఫిర్యాదు చేసినా, లేదు ఆ అబ్బాయిని మోసగించాడని తెలిసి నువ్వు కంప్లైంట్ ఇచ్చినా, ఏది జరిగినా కూడా కొంత న్యాయం జరిగి తగు శిక్ష పడేది. కానీ అనవసరంగా అనాలోచితంగా క్షణికావేశంలోనే ఆ అమ్మాయి నిర్ణయం తీసుకుందన్నట్టు కనబడుతోంది. మా ప్రతినిధి పవన్ ఉన్నారు లైవ్లో. పవన్, సో ప్రెసెంట్ విహారిక మరణం పైన అటు విహారిక తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? సో కిషోర్ పరిస్థితి ఏంటి? అంటే కిషోర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సో గతంలో ఆ అమ్మాయి విహారిక నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది, నిరాకరించాడు. అటు విహారిక తల్లిదండ్రులు అడిగారు, అయినా కూడా నిరాకరించాడు. ఎక్కడైనా కంప్లైంట్ లాంటివి జరిగిందా? అంటే మోసగించాడు, నన్ను ఇబ్బంది పెట్టాడని చెప్పి. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న విహారిక బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమ విఫలమైందన్న కారణంతోనే బలవన్మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆమె ఒక లాస్ట్ మెసేజ్గా, వాట్సాప్లో లాస్ట్ మెసేజ్గా కొన్ని స్టోరీస్ కూడా పెట్టడం జరిగింది. తనపై మిస్ యూ మై బాయ్ అంటూ కూడా కొన్ని మెసేజ్ పెట్టడం జరిగింది. ఇదంతా కూడా కొద్ది రోజుల క్రితం అన్ని కూడా జరుగుతూ వస్తుంది. వీరిద్దరి మధ్య మనస్తాపాలు, గొడవలు జరుగుతూ వస్తుంది. సో ఎంతో భవిష్యత్తు ప్లాన్ చేసుకున్నాను అతనితోటి, కిషోర్ తోటి. ఇప్పుడు ఒక్కసారిగా నన్ను పెళ్లి చేసుకొని అంటా ఉన్నాడన్న ఆ మనస్తాపానికి గురై ఒకసారిగా బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషయం తెలిసి తను ఒకసారి ఇంట్లోంచి కూడా వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన ఈ నెల 17వ తారీఖున వెళ్ళిపోవడం జరిగింది. కానీ 18వ తారీఖున కిషోర్ మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టడం జరిగింది. ఆ టైంలో కూడా ఇంట్లో తల్లిదండ్రులు అడిగినప్పుడు నా కూతురు ఉండలేకపోతా ఉంది, చనిపోతా అంటుంది, పెళ్లి చేసుకో బాబు అని అడిగినప్పుడు కూడా తను నిరాకరించాడు. ఎందుకు నిరాకరించాడు అంటే తల్లి స్వయంగా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఒకప్పుడు గత కొద్ది రోజుల వరకు కూడా నెలల క్రితం 3 నెలల క్రితం వరకు కూడా మీ ఉంటున్న నివాసం ఇల్లు ఏదైతే ఉందో అది
తన విహారిక పేరు మీద ఉండేది, ఇప్పుడు తన తండ్రి పేరు మీదకి మారింది. సో ఇల్లు పేరు మారడం వల్లే ఇప్పుడు తను చేసుకొని ఉన్నాడు అంటూ కూడా తల్లి చెప్పడం జరుగుతూ ఉంది. కిషోర్ కేవలం ఆస్తి కోసమే ఎన్ని రోజులు ప్రేమించినట్టుగా ఆ తల్లి ఆరోపిస్తూ ఉంది. అతను కిషోర్ని అయితే ప్రస్తుతానికి పోలీసులు అదుపులోకి తీసుకునడం విచారిస్తూ ఉన్నారు. ఏం జరిగింది, మీ మధ్య జరిగిన సంఘర్షణ గొడవ ఏంటంటే కూడా పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఈ ప్రేమ విఫలమైపోయింది. ఇక్కడ కిషోర్తో నా జీవితం ఇంకా ఫ్యూచర్ ప్లాన్ చేసుకున్నాను, పెళ్లి చేసుకోవాలి, ఇంకెన్నో ప్లాన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకసారిగా ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని అంటున్నాడు అనేసరికి ఒక్కసారిగా నేను 20 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు మర్చిపోయింది, తోటి వారిని మర్చిపోయింది. ఆ కిషోర్ ఒక ప్రేమ విఫలమైతుంది, తను నన్ను కాదనుకున్నాడని ఒక క్షణకావేశంలో ఇప్పుడున్న జెన్జీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న విషయాలకే బలవన్మరణానికి పాల్పడుతూ ఉన్నారు. సో ఇప్పుడు కూడా సేమ్ అలాంటి ఘటన జరిగింది. తను వెళ్ళిపోతాడు కూడా కొన్ని మెసేజ్ పెట్టడం దానికి వాట్సాప్లో ఒక స్టోరీ కూడా పెట్టడం జరిగింది. అవి స్టోరీస్ చూసి చాలా బాధాకరంగా ఉంటుంది. మిస్ యూ మై బాయ్ అనే విధంగా కూడా తను మెసేజ్ పెట్టడం జరిగింది. కొన్ని నీతో నేను చాలా ఊహించుకున్నాను, నీతో కాలం ఎంతో గడపాలనుకున్నాను, కానీ ఇవన్నీ కూడా జరగలేకపోతా ఉంది. ఇకనైనా నేను నీ నుంచి వెళ్ళిపోతా ఉన్నాను, నీకు నీ స్వేచ్ఛ ఇస్తున్నాను, ఫ్రీడమ్ ఇస్తున్నాను, ఇకనైనా నువ్వు బ్రతుకు. నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేకపోయినా, నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోయావు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళని నీకు దక్కాలి, లాస్ట్ మెసేజ్ ఫ్రమ్ మై సైడ్ అంటే కూడా తను ఒక వాట్సాప్లో ఒక స్టోరీ పెట్టడం జరిగింది, ఒక 3-4 పారాగ్రాఫ్స్ అండ్ అలాగే తను ఒక సూసైడ్ లేఖ కూడా, అంటే మా ఏదైతే బలవన్మరణానికి పాలడానికి ముందు కూడా ఒక లేఖ రాయడం జరిగింది. బలవన్మరణానికి ముందు ఒక లేఖ రాయడం జరిగింది. ఒక 2 పేజీల లేఖ రాస్తూ తన భావోద్వేగాలు, పడిన బాధ ఇవన్నీ కూడా ఆ లేఖలో స్పష్టంగా రాసుకుంటూ రావడం జరిగింది. అవన్నీ కూడా పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది, విచారిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా జరిగిన ఏదైతే ఉందో ఒక్కసారిగా కుటుంబాన్ని క్షోభసంద్రంలో ముంచేసింది. 20 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులకు ఒక్కసారిగా శోకసంద్రంలో ముంచేసి వెళ్ళిపోయింది. ఒక్కసారిగా తల్లిదండ్రులతో మాట్లాడడం, ఒకవేళ కిషోర్ ప్రేమించిన వాళ్ళు లేకపోతే 20 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులు ఉన్నారు, వారిని చూసుకోవాలి. 3 సంవత్సరాలు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది, ఇంకొక సంవత్సరం అయిపోయిందంటే ఉద్యోగం చేసుకోవడమో లేకపోతే ఇంకా తన కాలం తను నిలబడే స్టేజ్గా ఉన్న సమయంలో ఒక్కసారిగా తల్లిదండ్రులు కాదనుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఎంత ముద్దుగా ఉంది ఈ అమ్మాయి. ఒక్కసారిగా బలవన్మరణానికి పాల్పడడంతో ఒక్కసారిగా స్థానికులందరూ కూడా గుండెలు అవిచేలా బాధపడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఆమె చూసిన దయనీయ స్థితిలో చూస్తున్న శరీరాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా చలించిపోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు చుట్టుపక్కల వారిని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు, ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయొద్దంటూ కూడా. విహారిక రాసిన లేఖ ఏదైతే ఉందో ఇప్పుడు పోలీసుల అదుపులో ఉంది, అతన్ని కూడా విచారిస్తూ ఉన్నారు. ఎందుకని ఆమెపై ఒత్తిడి పెట్టడం జరిగింది, ప్రేమించామని చెప్పావు, ఇప్పుడు ఎందుకు చేసుకొని అంటా ఉన్నావు, నిజంగా ఆస్తి గురించి అయినా గొడవలు అయితే ఇంకైనా కారణాలు ఉన్నాయని దానిపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు, విచారిస్తూ ఉన్నారు. కేవలం తల్లి ఆరోపిస్తున్న మటుకు ఒకటే విషయం, 3 నెలల క్రితం వరకు కూడా ఆ ఇల్లు విహారిక పేరు మీద ఉండేది, మా ఉంటున్న నివాసం ఇప్పుడు తండ్రి పేరు మీదకి మార్చడం జరిగింది. ఇల్లు మారినప్పటి నుంచే కిషోర్ ఆమెని విహారికని దూరం పెడతా వచ్చాడు. ఇప్పుడు అసలు పెళ్ళే చేసుకోను, నాకు అవసరం లేదంటూ కూడా దూరం పెట్టాలంటూ కూడా చెప్పుకొస్తా ఉంది తల్లి. ఏదేమైనా ఈ జరిగిన ఘోరం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని కలవరపరుస్తూ ఉంది. తల్లిదండ్రుల్ని కోలుకోలేని దెబ్బతీసినట్టు కనిపిస్తూ ఉంది. కిషోర్ని అయితే ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆమె విహారిక రాసిన లేఖ ఏదైతే ఉందో ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది. సుమారుగా 2 పేజీల లేఖ రాయడం జరిగింది. తన వర్ణ వామూలం లాగా రాయడం జరిగింది. కిషోర్ని నువ్వు ఇక స్వేచ్ఛగా బతుకు అంటూ కూడా రాయడం జరిగింది. మనోజ్, థ్యాంక్ యూ పవన్. సో మొత్తంగా విహారిక మరణం తర్వాత ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్నటువంటి అంశాలు అంటే అనాలోచితంగా క్షణికావేశంలో ఉంటున్నారా, తల్లిదండ్రుల మాటలు పట్టించుకోవడం లేదా, ఒక అబ్బాయి ట్రాప్లో పడిపోయి తల్లిదండ్రుల మాటను కనీసం కన్సిడర్ చేయడం లేదా అనేటువంటి ఒక చర్చ కూడా మొదలైంది. సో విహారిక అనేటువంటి ఈ అమ్మాయి మరణానికి కిషోరే కారణం అంటూ కూడా కొన్ని లెటర్లో కనబడుతుంది. ఇక్కడ చూడండి, మై లాస్ట్ మెసేజ్ టు యూ, సో ఫైనలీ ఐ యాక్సెప్టెడ్ ఇట్, వీ కాంట్ బీ టుగెదర్ ఎనీమోర్, వీ నెవర్ ట్రూలీ అండర్స్టూడ్ ఈచ్ అదర్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ టీచింగ్ మీ వాట్ లవ్ ఫీల్స్ లైక్ అండ్ వాట్ పెయిన్ ఫీల్స్ లైక్ టు. I hope my distance brings you peace. I hope you find freedom. So I am sleeping back now. Our future plans failed, but I tried. So I really tried my best to convince you. So sorry, my boy, your girl failed to love you the way you deserved. So she couldn't make you feel special, couldn't make you happy. She tried to be enough, she lost you, and in that she lost herself too. Now she is just standing here wishing that maybe someone will love you better. సో చూడండి ఎంత చక్కగా ఇంగ్లీష్ రాస్తుందో, మంచి అద్భుతమైనటువంటి ఒక ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉంది. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది, రేపు మాపో ఉద్యోగం పూర్తయిన తర్వాత చాలా చక్కని జాబ్ చేసేది, అంతా సవ్యంగా జరిగేది. అంతలోనే కిషోర్ నన్ను మోసం చేశాడనో లేకుంటే కిషోర్ నన్ను పెళ్లి చేసుకోలేదో అని చెప్పి ఆ అమ్మాయి ఇలా బలవన్మరణానికి పాల్పడి మరణించడంతో ఒక్కసారిగా అంతా షాక్కు గురయ్యారు.
ఆ తల్లిదండ్రులు కూడా కన్నీరు ముందుగా విలపిస్తూ ఉన్నారు. సో అనాలోచితమైనటువంటి నిర్ణయం, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంగానే కనబడుతోంది. అటు ఆ అబ్బాయి కిషోర్ని కూడా ఇప్పుడు పోలీసు అదుపులో తీసుకున్నారు, విచారిస్తున్నారు. సో మరి ఈ సంఘటనకు సంబంధించి ఇంకా ఎటువంటి అంశాలు బయటపడతాయో చూడాలి.